ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నేను నీతో కొంచెం మాట్లాడాలి. నాతో మాట్లాడాలా? అలాగే సార్. ఆపు, బండి ఆపు. చెప్పండి సార్. నా కోసమే ఇక్కడ వెయిట్ చేస్తున్నారా? అవును. నా కోసం మీరు వెయిట్ చేయడం ఏంటి సార్? ఫోన్ చేస్తే నేనే వచ్చేదాన్ని కదా. రామలక్ష్మి, నీకో విషయం చెప్పాలి. మన లవ్ విషయమేగా? అవును. చెప్పండి. పద. చెప్పాలని చాలాసార్లు అనుకున్నాను, కానీ కుదరలేదు. అందుకే నేను నీకు ఏం చెప్పాలనుకున్నానో అదంతా వివరంగా ఈ లెటర్లో రాశాను. వీళ్ళేంట్రా దారిలో కబుర్లు చెప్పుకుంటున్నారు? నీతో కబుర్లు చెప్పాల్సిన నీ కాబోయే భార్య వాడికి ఎవడికో కబుర్లు చెప్తుంది. వాడికి ఎంత చెప్పినా వాడి రూట్ మార్చుకోవట్లేదు. ఏ లెటర్ ఎందుకు సార్? నేరుగా మీరేం చెప్పాలనుకున్నారో చెప్తే వినడానికి నాకు బాగుంటుంది కదా. ఇది చెప్పడం కష్టంగా ఉంటుంది, చదవడం సులభంగా ఉంటుంది. అలాంటి విషయం ఏముంది సార్? ఇది చదివితే నీకే తెలుస్తుంది. ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా చదువుకో. మీరు నాకు ఇస్తున్న మొదటి లవ్ లెటర్. అవును, ఇది అందరూ ఇచ్చే లవ్ లెటర్ కాదు, కొత్తగా ఉంటుంది. అర్థం చేసుకుంటే జీవితం బాగుంటుంది. మీతో నా జీవితం ఎప్పుడూ బాగుంటుంది సార్. అదేంట్రా వాడు రామలక్ష్మికి లెటర్ ఇచ్చాడు? లవ్ లెటర్ అయి ఉంటుంది. ఇప్పుడు అంతా ఫోన్లు చాటింగ్లు వాడుతుంటే ఇంకా వీడు లెటర్స్ రాసే దగ్గరే ఉన్నాడా? వాణ్ణి వదలకూడదు. ఎంత చెప్పినా రామలక్ష్మి చుట్టూ తిరగడం మానట్లేదు. రామలక్ష్మి, నీకు నేనేం చెప్పాలనుకున్నానో అదంతా లెటర్లో క్లియర్గా రాశాను. ఏం రాశారో అని చాలా ఆతృతగా ఉంది సార్. ఉండండి సార్, ఇప్పుడే చదువుతాను. రామలక్ష్మి, వద్దు, ఇప్పుడొద్దు. అదేంటి సార్ మీరు అలా కంగారు పడుతున్నారు? ఆ లెటర్ చూసి నువ్వు ఇక్కడ గొడవ చేస్తే ఇలా ఎక్కడ పడితే అక్కడ చదివే లెటర్ కాదది. మనిద్దరి జీవితాలకి ఉపయోగపడే లెటర్. అందుకే ఇంటికి వెళ్ళాక ప్రశాంతంగా కూర్చుని అప్పుడు లెటర్ చదువు. అందులో ఏం రాశాను, ఎందుకు రాశాను అనేది అర్థం చేసుకో. అంతేగాని తొందరపడి ఏ నిర్ణయం తీసుకోవద్దు. మీకు చెప్పకుండా నేనే నిర్ణయం తీసుకోను సార్. ఇది నాకు చెప్పి తీసుకునే నిర్ణయం కాదు, చదివి అర్థం చేసుకొని నీకు నువ్వే తెలుసుకోవాల్సిన నిర్ణయం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.